కంటి చూపు సరిగ్గా లేని వ్యక్తికి చూపు పూర్తిగా వచ్చినప్పుడు అప్పటి వరకు తన జీవితాన్ని కాపాడిన కళ్ళజోడును దూరంగా విసిరేస్తాడు. జీవితం కూడా అంతే. తమకు ఏమీ లేనప్పుడు తోడుగా నిలబడిన వారిని మనుషులు చాలా సులభంగా మర్చిపోతారు. నీ విషయంలో అలా జరిగితే బాధపడకు. కేవలం జ్ఞానాన్ని సంపాదించు. నువ్వు వారికి సహాయం చేసినట్టుగా నీ దయను గుర్తుంచుకుని నీకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ రారు. కొన్నిసార్లు మనం బాధపడతాం, మనం తప్పు చేశామని కాదు, మనల్ని నిరంతరం బాధ పెడుతున్న మనుషులకు మంచి చేయడం ఎప్పుడు ఆపాలో తెలియక. జ్ఞానం లేని దయ నిన్ను పూర్తిగా శక్తిహీనంగా మారుస్తుంది. మనం చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మనలాగే అందరూ ఆలోచిస్తారని అనుకోవడం. అందరికీ ఒకే హృదయం, ఒకే మనసు ఉండదు. ఇతరుల పట్ల సానుభూతి చూపడం మంచిదే, కానీ నువ్వు వారికి ఎలా మర్యాద ఇస్తావో వారు నీకు అలాగే చేస్తారని మాత్రం భ్రమపడకు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ మార్గంలో కలిసిన ప్రతి ఒక్కరితో దయగా ఉండు, బదులుగా ఏమీ ఆశించకుండా.